రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. రైతులకు ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా చేకుంట మండల కేంద్రంలో అగ్రో రైతు సేవా కేంద్రం వద్ద కిలోమీటర్ మేర యూరియా కోసం బారులు తీరిన రైతులు అనే విషయాన్ని తెలుసుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి యూరియా కొరతపై రైతులను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆయన మండిపడ్డారు. రైతు రాజ్యమని చెప్పుకోవడమే తప్ప రైతుల కోసం చేసిందేమీ లేదని, కనీసం ఎరువులు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోవడమే తప్ప రైతుల కోసం చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించి సహకరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. దానికో కిలో దీనికో కిలో వేయాలి సార్. నేను ఏం ఒక రైతును ప్రతి కార్తీక కష్టం చూడాలి, అన్ని చూడాలి సార్. వరకు 15 ఏళ్ల నుంచి ఎన్నడూ కూడా ఇంత అన్యాయం లేదు. మరి అలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు మందు సంచులు లేవంటే ఎంత అన్యాయం ఇది. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకళ్ళని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది, చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఈ పరిస్థితి, ఈ అమ్మకు 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మందు సంచి ఇస్తా అంటున్నాడు. అది ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మందు సంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవోసుకోవాలి. ఇది తినేదా బుక్కేదా? ఇది గతంలో ప్రతి గ్రామానికి వాళ్ళు ఇంటికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోపోవాలి? మీ ముందే ఉన్నారు వాళ్ళు. 6 ఎకరాలు 12 ఎకరాలు 13 ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తా. ఇది పరిస్థితి. అలా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇవాళ ఏంది ప్రభుత్వం ఉందా లేకనా? ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మందు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితికి ఇదే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4-5 రోజులలో యూరియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.